మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం ఎప్పటి నుంచి, అసలు ఈ నవరాత్రుల్లో ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది, చాలా మంది ఈ సమయంలోనే ఎక్కువగా అమ్మవారి దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ 9 రోజుల పాటు. ఆ దీక్షల గురించి, ఆ తర్వాత విజయదశమి పండుగ దాని గురించి, ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అయితే మనకు ఇప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. ఈ నవరాత్రుల అనంతరం మనం విజయదశమి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కొంతమంది దీక్షలు వేస్తూ ఉంటారు ఈ 9 రోజుల పాటే. కొంతమంది ఏమో అంటే ఇంట్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ విధానం, ఎందుకు వచ్చింది అంటే చెప్తూ ఉంటారు, రాక్షస సంహారం అమ్మవారు చేసింది, దానికి గుర్తుగానే మనం ఈ విజయదశమి కూడా జరుపుకుంటున్నాము అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఆ కథ ఏంటో వివరించండి. ప్రపంచం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అమ్మా, ముఖ్యంగా భారతీయులు ఛత్రపతి శివాజీ గారికి మనం కృతజ్ఞత. దసరా భవానీ మాల, భవానీ పండగ ఈరోజు వీధిలోకి రావడానికి ముఖ్య కారకుడు ఆ వీరుడు. ఆయన గారు 15వ శతాబ్దంలో అమ్మా కొన్ని ప్రాంతాల ప్రయాణం అనుకోండి, మీరు బాగా గమనించండి, భవానీ మాత అని ఆయన పూజించేవారు. ఇది ఓవరాల్గా తెలుసు అందరికీ. ఛత్రపతి శివాజీ అని అంటే జై భవానీ జై భవానీ అంటారు. ఇప్పటికీ కూడా నార్త్ సైడ్ తీసుకుంటే జై భవానీ అని అంటారు ఎక్కువ శాతం. మనం మాలలు వేస్తేనే అంటాం భవానీ మాత అని. ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక మాటలో గొప్పతనం చెప్పడానికి రాదు. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో 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 ప్రయాణాలు చేసి గొప్పగా ఈరోజు మీరు నేను అందరం ఒక ఆలోచనతో ఉండగలిగినాం. మహాయుద్ధం జరిగే సమయంలో ఛత్రపతి శివాజీ గారిని చాలా మంది అడ్డుకున్నారు. అప్పుడమ్మ మన మీద చాలా దండయాత్రలు జరిగాయి. కలకత్తా కాళీ గుడిని మీరు గమనించాల్సిన ప్రశ్న, అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మ నాలికబడ్డ ప్రాంతం అది శక్తిపీఠం. సమయం లేని సమక్షం కాబట్టి నేను 18 శక్తిపీఠాల వివరణ ఇవ్వట్లేదు. 18 శక్తిపీఠాల వివరణలో మన పౌరుషం కనబడుతుంది, శక్తిపీఠాలు కాదు. అది మీరు బిలీవ్ చేస్తారా? దసరా ఈరోజు మీరు మేము మనందరం ప్రశాంతంగా చేసుకుంటున్నాము అని అంటే శక్తిపీఠాల పుణ్యం. ఎందుకంటే అమ్మా జగద్గురు ఆదిశంకరాచార్యులు కాలినడకన తిరిగి 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 అమ్మని ఊరూరా ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి నీ ఆశీర్వాదం ఇవ్వాలమ్మా, నీకోసం 100 మంది దుష్టులు ఉంటే ఒక్కరిద్దరు శిష్టులు ఉంటారు, కాబట్టి మీరు వారి కోసం అన్న ఉండాలి, నిజమైన సౌభాగ్యవతుల కోసం మీరు ఉండాలి అని అమ్మ దగ్గర ఒక ప్రమాణాన్ని తీసుకున్న తర్వాత అమ్మ సుభిక్షతను కాపాడుతుంది. అందుకే మన దగ్గర మాంగళ్యాన్ని మొక్కుతారు, ఎందుకంటే జగన్మాత దానికి కారణం. అందుకే మన దగ్గర కాళ్ళు మొక్కుతారు, ఎందుకంటే ఆవిడ ఈ రోజు మనందరం మంచిగా ఉండడానికి ఒక ఊరినిచ్చింది అనేది ఒక ప్రతీకతలు. శివాజీ గారు ఏం చేశారంటే అమ్మ, ఛత్రపతి శివాజీ గారు ఆయన గారు యుద్ధం చేస్తున్న సమయంలో కలకత్తా ప్రాంతంలో కూడా దండయాత్రలు జరిగి అమ్మవారి విగ్రహాల వివరణలో కొంచెం బలహీనపడే అవకాశాలు కనబడ్డాయి. అంటే దండయాత్రలు ఏం చేస్తారమ్మా, గులగొట్టుడు లేకపోతే ఇంకేది చేసుడు, ధ్వంసం చేసుడే కదా. ఇలాంటి దాన్ని ఛత్రపతి శివాజీ గారు పునర్ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు చూడండి, మీరు బిలీవ్ చేయరమ్మా. ఛత్రపతి శివాజీ గారి యొక్క పుస్తకం ఒకవేళ మనం చదివినా, హిస్టరీ చదివినా, స్వయముగా భవానీ మాతని ఖడ్గం ఇచ్చిందంట ఆయనకి ప్రత్యక్షమై. మనం గమనించాల్సిన ప్రశ్న, ఈ రోజుల్లో దేవతలు ప్రత్యక్షమవుతారా స్వామి? కొంతమంది అడుగుతారు వరాలు ఇస్తారా అని అంటే, లైవ్ ఎగ్జాంపుల్ ఛత్రపతి శివాజీ గారు. ఆయన నెత్తి మీద ఏం పెట్టుకుంటారు చూసారా? ఇలా నెత్తి మీద ఒకటి ఉంటుంది ఆయన గారికి, ఒక వజ్రం లాంటిది, ఒకటి ముత్యాల హారం ఉంటుంది కదా, దాని కింద ఏముంటది గమనించాలి మీరు. దాని కింద ఆయనకి సిగ ఉంటది, సిగ కొప్పు. ఇప్పుడు ఇలా ఉందా, అలా సాధువుల దగ్గర ఉంటుంది, అలా సిగ ఉంటది. ఆయనకు అలా సిగ, ఆయన రాజు, స్వయంగా రాజు ఉండడం చేత, ఆయన ఒక రాజ్యానికి అధికారి ఉండడం చేత అది కనబడకుండా ఆయన ఒక గౌరవార్థంగా కట్టుకొని పోతాడు. ఆయన గారు వచ్చేసి అమ్మ అర్ధనారీశ్వరి తత్వాన్ని ఎక్కువ పూజిస్తాడు. ఇది కూడా మనకు తెలియాల్సిన అవసరం. ఛత్రపతి శివాజీ గురించి, దసరా గురించి ఎందుకు స్వామి? అసలు శరన్నవరాత్రుల్లో
పాయసము దద్దోజనాల గురించి మాట్లాడాలి కదా. ఈ శివరుద్ర సాధు పోతాడు ఎటో పోయిండిగా కలకట్ట పోయిండి అనుకుంటారు చూసేవాళ్ళు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఈ రోజు ఇది మన పండగ, మన పూర్వీకుల నుంచి ఛత్రపతి శివాజీ గారు గొప్పగా అక్కడ ఆ గుడి విషయంలోకి వెళ్ళి గుడిని గెలిచి ఆ గుడిలో అమ్మని ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి ఊరూరా జై భవానీ అని గట్టిగా ఇక పైన అమ్మని వీధిలోకి తీసుకొచ్చి పెట్టి 9 రోజులు అంగరంగ వైభవంగా నా తల్లి శరన్నవరాత్రులను నేను యావత్ ప్రపంచానికి చూపిస్తా అని ఆయన యొక్క ఖడ్గాన్ని తీసుకొని అక్కడ గుర్రం నుంచి బయలుదేరిన మహావీరుడు. ఒకసారి మీరు ఊహించుకోవచ్చును, శివాజీ అక్కడ ఆయన గారు మహారాజు గారు అమ్మని ప్రతిష్టాపన చేసి అమ్మకి ఆయన బొటన వేలుతో బొట్టు పెట్టి గుర్రం మీద వచ్చే ఆ తరుణం ఒకసారి ఊహించుకుంటే అమ్మ ఎంత గొప్ప, ఎంత వివరణ గెలిచి వస్తే ఈ రోజు మీరు నేను ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఛత్రపతి శివాజీ మన చుట్టమైతే కాదు, మనకైతే తెలియదు, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, కానీ చూసారా ఆ పౌరుషం ఎంతటి గొప్ప, అది ఆ దేవత గొప్పతనం. కాబట్టి ఆ దేవత అనుగ్రహం ఇక్కడ ఉంది, ఇప్పటికి మీకు నాకు ఉన్నది అని అంటే ఆయన గారికి మనం ఎప్పటికీ కృతజ్ఞత. చాలా మందికి తెలియాలని చెప్తున్నాం, శివాజీ గారు ఏం చేశారు, దండయాత్రలు చేశారంట, అది చేశారంట. ఆయన ఎన్నో మరాఠా సామ్రాజ్యం మీద నుంచి ఎన్నో చేశాడు. అలాంటి వాళ్ళు పుట్టారా మళ్ళీ? కానీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం మనందరం. చాలు, ఒకటే చాలు. ఇప్పటికీ 500-600 సంవత్సరాలు అయింది, పండగ పాటిస్తున్నాము, వీధిలో పెడుతున్నాముగా, నేను పెడుతున్నాను కదా. ఇలా చరిత్రలో ఒక ఘట్టం పండగ పుట్టుక. ఈ విధంగా మీరు అన్నట్టుగా ఇంత అంగరంగ వైభవం ఎందుకు వచ్చింది స్వామి అనడానికి, జగన్మాత తండ్రి మాట వినకుండా పోయినందుకు, అక్కడ కొన్ని విశేష వివరణలను స్వీకరించినందుకు, అక్కడ ఉన్న అగ్నికి ఆహుతి అయిన తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడతాయి. ఏర్పడిన దాంట్లో అమ్మ ఎక్కడెక్కడైతే అమ్మవారి యొక్క శక్తి పీఠాలు పడ్డాయో అక్కడ నుంచి ఈవెన్ పాకిస్తాన్లో కూడా అమ్మవారి యొక్క పండగ చేస్తారు. కావాలి అని అంటే మీరు హింగిలాజ్ దేవి అని అందులో కొట్టి చూడొచ్చు. హింగిలాజ్ పాకిస్తాన్, హింగిలాజ్ దేవి అమ్మ యొక్క పూజ విశేష వివరణ మంచిగా చేస్తారు. అక్కడ మన కొంతమంది భారతీయులు అడవి మార్గానో, పడవ మార్గానో, ఫ్లైట్ మార్గానో పోయి కొన్ని పూజలు చేసి వస్తారు. ఎవరేం అడ్డుకోరు అక్కడ, వాళ్ళు వీళ్ళు ఎవరు అడ్డుకునేట వాళ్ళు ఉండరు. కొన్ని ఉన్నాయి అలాగా, అడ్డుకునేది అదొక గ్యాంగ్ ఉంటుంది, అదొక వేరే విషయం. కానీ అలా పూజలు చేసి వస్తారు. తర్వాత ఇటువైపు వచ్చి చూస్తే అమ్మవారి యొక్క గజ్జబడ్డ ప్రాంతం తమిళనాడు నుంచి కిందికి వెళ్ళినాక లంక, శాంకేరి, మన శాంకరీదేవి అంటారు కదా, అక్కడ తాయి పూసమని తమిళనాడు ప్రజలు పడవ మార్గాన 108 రకాల ధూప దీప నైవేద్యాలు తీసుకెళ్తారంటే నమ్ముతారా? 108 రకాలు ఇప్పటికి తీసుకెళ్తారు వాళ్ళు. 108 రకాలు చేసి ఓపిక నవరాత్రుల సమయంలో వాళ్ళు చేసేది మళ్ళీ మార్చిలో చేస్తారు ఈ పండగ. కానీ ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తి పీఠాల గురించి మీరు చెప్తున్న నవరాత్రుల గురించి ఏంది అని అంతరార్థానికి వస్తున్నాను నేను. ఇలా 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 తీసుకొస్తూ వస్తూ వస్తూ ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. జగన్మాత భూమండలానికి ఎందుకు వచ్చింది? శక్తి పీఠాలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎన్నెన్నో ఉన్న విశేషాలు ఉన్నప్పుడు మహిషాసురుడు తీవ్ర తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు, విర్రవేగే వరాన్ని. మరణం ఇలా కాదు అలా అని, అలా కాదు ఇలా ఉండాలి అని అన్నప్పుడు శక్తి సరిపోలేని సమక్షంలో పార్వతీమాతని అందరూ చేరి ఇలా ఒక రాక్షసుడు స్త్రీలని తక్కువ చేస్తూ స్త్రీల యొక్క స్థావరాల ధ్వంసం చేస్తూ వస్తున్నాడు అన్న విశేష వివరణ అందించిన తర్వాత జగన్మాత అడ్డుకోవడానికి పోయినప్పుడు వాడి యొక్క శక్తిని గమనించి చావు ఈ విధంగా పరమశివుడు రాసి ఉంచాడని చెప్పి నా శక్తి సరిపోవడం లేదు అని చెప్పేసి అమ్మ రూపాలను ఎత్తుతుంది. గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మ అగ్గిలో పుట్టి ఉంటుంది. పార్వతీమాతను చూడండి, అగ్గి రూపం ఉంటుంది. అమ్మని అఖండ జ్యోతి అని అంటారు, అగ్గిలో పుట్టిన దేవత అంటారు కదా. అమ్మ ఆ రూపంకి బరువు తీసుకురావడానికని 9 రూపాలు తీసుకొస్తుంది. 9 రూపాలు కూడా అమ్మ చాలా చక్కగా తీసుకొస్తుంది. మళ్ళీ బాల త్రిపుర సుందరి దేవి. బాల త్రిపుర సుందరి దేవి అంటే అమ్మ పుట్టింది అని అర్థం, ఒక రాక్షస సంహారం. బాల త్రిపుర సుందరి దేవి అంటే చాలా మంది యువకులు మన వాళ్ళు యూత్ అంతా మన అమ్మవారి విగ్రహం పెడతారు కాబట్టి మొదటి రోజు అమ్మ 3 అవతారాల్లో ఉంటుంది. ఇది గమనించాలి. మొదటి బాల త్రిపుర సుందరి ఉండి అప్పుడు మనం అమ్మకి చాలా చిన్నగా క్లాత్ అంటే సగం హాఫ్ శారీ అంటాం కదా, అది కట్టిన తర్వాత యవ్వన త్రిపుర సుందరి మధ్యాహ్నం, వృద్ధాప్య త్రిపుర సుందరి 3 రూపాయలు ఉంటాయి మొదటి రోజు. మన వాళ్ళు బాల త్రిపుర సుందరి అని పాటిస్తారు. కానీ కొందరు పౌరహిత్యంలో కొంచెం బాగా బలంగా కొంచెం అంటే ఎక్కువ శాతంగా నాలెడ్జ్ పురాణాల మీద వీటిలో వాళ్ళు ఆ విధంగా అలంకరించుకుంటూ వస్తారు. ఇప్పుడు మేము చేయబోయే దాంట్లో కూడా అలా ఉంటుంది. అమ్మని అలా అలంకరించిన తర్వాత బాల త్రిపుర సుందరి ద్వారా ఏం నేర్చుకుంటాం మనం?
అంటే సమాజానికి అమ్మ ఏమి ఇవ్వదలుచుకుంది అంటే ఒక సమస్య పరిష్కారానికి జగన్మాతే పుట్టింది. అంటే అవతలి యొక్క శక్తియో లేకపోతే అవతల రాక్షసుడి యొక్క బలమో తెలుసుకోవడానికి అమ్మ అలా రూపాన్ని తీసుకున్న తర్వాత 5 ముఖాలతో, ఇప్పుడు మనం సహజంగా గాయత్రి దేవి అనగానే 5 ముఖాలు గుర్తుకొస్తాయి. నాకు తెలుసమ్మా హైదరాబాద్లో చాలా తక్కువ శాతంగా ఉన్నాయి గుడులు. ఈసీఐఎల్ దగ్గర నుంచి టువర్డ్స్ దమ్మాయి కూడా పోతూ ఉంటే ఒక కాలనీలో ఉందమ్మా గాయత్రి దేవి ఆలయం. చాలా చక్కగా ఉంటుంది, చిన్న విగ్రహం ఉన్న గాయత్రి దేవి 5 ముఖాలతో ఉంటుంది. అంటే మన దగ్గర అమ్మవారిని అలా స్వీకరించము. 5 ముఖాలు పంచభూతాలకు సాక్షి, అంటే పంచభూతాల అనుమతి. ఇక్కడ మీరు అన్నట్టుగా నేను అమ్మవారి విశేష వివరణ చెప్తూ ఉన్నాం. చూడండి, పాయసం గురించి కొంత మనం మాట్లాడుతూ ఉంటాం, అటుకుల బెల్లం గురించో లేకపోతే ఇంకేదో. అంటే దానికి మన ఇష్టం అది, కానీ నేను అమ్మ యొక్క వచ్చిన ఉద్దేశం చెప్తూ ఉన్నాం. గాయత్రి దేవి వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎందుకు వచ్చింది అసలు, అది మనం చాలా వివరంగా తెలుసుకోవాలి. రాక్షసుడు సంహారణ అనేది మొదలు పెట్టక ముందుకు విజృంభణ చేస్తూ ఉంటాడు ఊరు మీద, గ్రామాల మీద పడి. అప్పుడు ప్రజలందరికీ సుభిక్షత లోపిస్తుంది కదా. కాబట్టి ఆ జగన్మాత రావడం చేత అమ్మ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన్నపూర్ణాదేవి అని అంటే ఆవిడ గారు కావలసిన వ్యవసాయాన్ని అభివృద్ధి తీసుకురావడానికని ఒక రూపం. తర్వాత మళ్ళీ చూడండి అమ్మ లలితాదేవి అవతారం. ఇప్పుడు మన దగ్గర మీరు స్పష్టంగా గమనించండి, లలితా సహస్రనామాలందరూ చదువుతారు తల్లి. లలితాదేవి సహస్రనామాలే ఎందుకు చదవాలి? పార్వతీదేవిదో లేకపోతే దుర్గామాతదో లేకపోతే ఇంకేదో ఎందుకు చదవరు? ఎక్కడైనా ఏదైనా సడన్ గా గుడిలోకి వెళ్ళండి, అమ్మవారి గుడికి, ఏం చదువుతున్నారమ్మా అంటే ఒకటి విష్ణు సహస్రనామం అంటారు, లేదంటే లలిత సహస్రనామాలు అంటారు. లలితాదేవి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఆవిడ ఏం చేయగలుగుతుంది, ఆయురారోగ్యాల గురించి అని చెప్పేసి బాలింతలే కానీ చిన్నపిల్లలే కానీ వృద్ధులు ఉన్న వాళ్ళందరికీ ఆవిడ కోమలత్వాన్ని తీసుకురావడాన్ని అని చెప్పి ఒక రూపం. సరస్వతి మాత రూపం ఎత్తుతారు. అంటే మీకు చెప్పాను, సరస్వతి మాత అంటే మన దగ్గర అక్షరాభ్యాసం కాదు, బాగా గమనించాలి. సరస్వతి మాత అంటే అక్షరాభ్యాసం కాదు. అక్షరాభ్యాసం అనేది బ్రహ్మ మానస పుత్రుల ద్వారా సరస్వతి మాత మనకు ఆశీర్వాదం ఇస్తుంది. కానీ అక్షరాభ్యాసం అనేది పిల్లలకి ఎందుకు వివరించాలి అని అంటే మన జ్ఞాన సంపదతోని తెలివితోని ఏదైనా సాధించవచ్చు. అక్షరాభ్యాసమే మనం అని దిదిపిస్తూ ఉన్నాం, కానీ అమ్మ వచ్చిన రూపాలలో జ్ఞానంతోని సంపాదన చేసి అంటే సాధించగలుగుతాం అనేది నేర్చుకోవాలను. అక్షరాభ్యాసం రోజు పలకలిస్తాము చేస్తాము, ఇది చిన్న వివరణ, అంటే అంత డెప్త్గా పోక ముందుకు. తర్వాత ఇప్పుడు మహాచండీ రూపాన్ని తీసుకున్నప్పుడు చండీ అనే విషయాన్ని, కాత్యాయని అనే విషయాన్ని అంటే వివరిస్తామా. చండీ రూపం మన దగ్గర ఎక్కడుంది? మహాచండీ విగ్రహాలు చూసారు ఎక్కడన్నా మీరు? ఎక్కడ చూడలేరు మీరు. కాశీలో ఉంది అమ్మవారి విగ్రహం, తర్వాత నార్త్లో ఉంది. మహాచండీ రూపం ఎందుకు వచ్చింది? మహాచండీ యాగం పేరున్నారా? విజృంభణ. ఒకసారి కూర్చున్నది నిలబడింది అని అంటే వేసుకుపోతుంది అంతే. ఇంకా అంటే ఆవిడ ఉగ్ర రూపం, మహాచండీ రూపం. కానీ మహాచండీ రూపాన రాక్షస సంహారణ చేయలేదే, అంటే ఆ రూపాన్ని నిక్షిప్తం చేసింది దుర్గామాత శరీరంలోకి. ఇదొక వివరణ. ఇలా అమ్మ శక్తులన్నింటినీ నిక్షిప్తం చేసింది ఎవరి కోసం అని, ఒక ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది ఆవిడ. ఆ ఆయుధాన్ని సిద్ధం చేసి 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 ఎవరి మీద వదిలింది? మహిషాసురుడి మీద. మహిషాసురుడి మీద వదిలేటప్పుడు కూడా అమ్మకి శక్తులు చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మహాచండీ తర్వాత అమ్మవారి విశేషం వివరణ చెప్తూ ఉంటే మహిషాసుర వర్ధని అనే ఒక రూపం ఉంది. మహిషాసుర వర్ధని రూపం తర్వాత మహంకాళి రూపం కూడా అంటారు. తర్వాత రాజరాజేశ్వరి రూపం, అమ్మవారి 10వ రూపం అంటే శాంత రూపిణి. మహిషాసుర వర్ధని రోజే మహంకాళి రూపం ఎత్తుతుంది. అంటే అమ్మ మహంకాళి రూపం ఎత్తే ముందు 8 రూపాయల శరీరానికి తీసుకొని రాక్షస సంహారణకు దిగుతుంది. దీని తర్వాత రాక్షసుడు ఎలా చంపబడ్డాడు చరిత్రలో బాగా గమనించాలి. మహిషాసురుడికి ఉన్న వరం ఏంటంటే అమ్మ తల కిందికి వంచితే అప్పుడు నేను చనిపోయినట్టు అని వరం ఉంటుంది. ఆయన తల వంచాడు కిందికి ఎవరికి? అహంకారుడు. ఇప్పుడు అహంకారం మీకు బాగా అహంకారం ఉందనుకోండి, నా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏముంటది? ఒక్కసారన్నా వీడు తల వంచాలి అన్న ఫీల్ ఉంటుందా? ఉండదా? ఎక్కడో ఉంచడు. మహిషాసుడికి ఉన్న వరం ఏంటంటే అమ్మ వాడి అహం చచ్చిన తర్వాతనే వాడిని చంపాలి అనేది వరం ఆయనకి. అహం ఎవరి దగ్గర తెస్తుంది మరి? ఫస్ట్ నీ అహం చావాలి. అంటే నువ్వు క్షమాభిక్ష పడిన తర్వాత తల తీసేస్తే విలువ ఉంటది కదా. వాడికి అహము చావదు, చావు లేదు, రెండు. అమ్మవారు ఏం చేస్తారంటే ఎన్ని యుద్ధాలు చేసినా ఏ విధంగా బతుకుతూ బయటపడుతూ ఉంటే అమ్మ ఒక సర్కిల్ గీస్తుంది. సర్కిల్ గీసి అందులో నుంచి రమ్మని అడుగుతుంది. ఆయన అందులో వచ్చేటప్పుడు తల కిందకి ఉంచుతాడు, ఉంచినప్పుడు తల తీసేస్తుంది. అమ్మ ఎన్ని వ్యూహాలు వేసింది చూసారా? అన్ని యుద్ధాలు చేసింది. అంటే నువ్వు నేను చేసుకుంటూ వచ్చింది దాంట్లో అమ్మ.
ఒక యుద్ధం గురించి చెప్తున్నాను. మీరన్న ధూప దీప నైవేద్యాల గురించి ఇంకా రాలేదు, ఏం చెయ్యాలనేది ఏం జరిగింది శాసనంలో చెప్తున్నాం. అలా జరిగిన తర్వాత మహిషాసురవర్ధని అంతైనాకమ్మ అమ్మ శ్రీ రాజరాజేశ్వరి రూపం శాంతియుతంగా చేరింది. ఇక్కడ వరకే అమ్మ రూపాల విశేషాలు. అంటే పాయసాలు పెట్టుకుంటారు మొదటి రోజు, తర్వాత అమ్మ కట్టె పొంగలి పెడతారు, భక్షాలు తెలంగాణలో అంటారు, బొప్పట్లు అంటాం కదా అవి పెడతారు. తర్వాత మన వాళ్ళు ఏమో అటుకుల పాయసం చేస్తారు, దద్దోజనం చేస్తారు, పెరుగుతూ ఉంటుంది అది. తర్వాత పరమాన్నాలు చేస్తారు, వడలు, తర్వాత లడ్డూలు, ఇవన్నీ ప్రత్యేకంగా అమ్మవారు మన యొక్క ప్రత్యేకంగా చేసుకునేది. బతుకమ్మలు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అమ్మ రాకముందుకే చేస్తాం. అవును, 22 పండుగ 21 చేస్తాం. తర్వాత నుంచి మొదలు పెడుతుంటమ్మా. ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే 6వ రోజు సరస్వతి మాతకు ఆడడం ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చిన సమస్య అది మళ్ళీ. ఆ రోజు అలిగిన బతుకమ్మ, ఆమెకి కేవలం చదువుల మీద ఉంటుంది ధ్యాస, కాబట్టి 6వ రోజు మనం బతుకమ్మ ఆడకూడదు, అది అలిగిన బతుకమ్మ. ఇక్కడ వివరణ ఏంటంటే బతుకమ్మ పెడుతున్నాం అంతేకాని మన సంస్కృతి క్యారీ చేయట్లేదు. 5వ రోజు లక్ష్మీమాత, లక్ష్మీమాత రావడం చేత అమ్మ కొంచెం ఆరోగ్య పరిస్థితి ఎందుకు కలిగి ఉంటుందని బతుకమ్మలో చెప్పిన కదా, అంటే ఆవిడ పుట్టుక కారణం చేత ఆ రోజు ధూపదీప నైవేద్యాలు బలంగా చేస్తారు. ఆ రోజు హోమం చేయడం చాలా శుభ సూచకం. అంటే అమ్మ మనము బతుకమ్మ పండుగలలో అమ్మవారి రూపం, ప్రసాదం, తర్వాత అమ్మవారికి కావాల్సినది బతుకమ్మ, ఇవన్నీ ఎలా కలిసి వచ్చాయో మీరు గమనించాల్సిన అవసరం. ప్రకృతి ఇప్పుడు మీరు వివరణకి వెళ్తే అమ్మ చాలా మంది అంటే నాకంటే గొప్ప వివరణ ఇచ్చేవాళ్ళు, పూజల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన పండుగ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది. నీ దగ్గర ఉంటే నువ్వు అమ్మ ఏదైనా పెట్టుకుంటావు, నీ దగ్గర ఉంటేనేమో పండ్లు పెట్టుకుంటావు, లేకపోతే నువ్వు రేగి పండ్లు అయినా పెట్టుకోవచ్చు, అవి చిన్నవి కాబట్టి. కానీ అమ్మవారు స్వీకరించేది మనస్సాక్షి, మనసు. అంటే మా ఉద్దేశం ఏంటంటమ్మా పండగని 22వ తారీఖు నుంచి ఈసారి 2వ తారీఖు రోజు దసరా, విజయదశమి, మహర్నవమి. అంటే మన వాళ్ళు చేయాల్సింది కూడా ఏంటంటమ్మా పండగ రోజు మీరన్న దీక్ష నియమ నిబంధనలు గురువు యొక్క ఆలోచన ద్వారా తీసుకొని ఉండాలి. జై భవానీ మాల కాదు ఇది, మన పూర్వీకులు ఇచ్చిన గౌరవార్థం ఇది. చెప్పులు వేసుకోకుండా, మాంసాహారం తినకుండా, శారీరకముగా కలవకుండా ఉండడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అది 9 రోజులే చేయొచ్చా? 9 రోజులు చేసి, అంటే కొంతమంది మన మిత్రులందరికీ కూడా ఒక ఆలోచన ఏముందంటమ్మా 9 రోజులు పండుగ చేసిన రోజు దసరా యాటలు కోస్తారు మన వాళ్ళు. మన దగ్గర అందరూ డబ్బులన్నీ కలుపుకొని కూర్చొని చేసుకునేది ఉంది. అమ్మ ఖచ్చితంగా ఆశిస్తుంది అది, అంటే సంస్కృతికి విలువలు చెప్తున్నాము. దుర్గామాత ముందు ఆశించదు, అమ్మ రూపాలు వేరు. ఎందుకంటే అమ్మ రూపం మహిషాసురవర్ధని వచ్చిన తర్వాత, మహంకాళి రూపం ఎత్తిన తర్వాత ఆ రూపాలన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయిగా. కాబట్టి ఏంటంటే పండగ లాగా ఇప్పుడు ఎవరైతే దుర్గామాతను పెడతారో అమ్మ వాళ్ళకి వర్తించదు, కానీ మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చును. ఈ మాలల గురించి చెప్తూ ఉన్నాం. మొదటి రోజు నుంచి అమ్మ పూజా నియమ నిబంధనలలో పర్టికులర్గా ఈ సమయం అని కూర్చుంటేనే విలువ. మాలలు వేసుకొని మన వాళ్ళందరూ పనికి వెళ్తారు, ఎందుకంటే తప్పదు. ఆడవాళ్ళే ఎక్కువ వస్తారు చూడండి భవానీ మాలలకు అమ్మ. చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, నేను మాల విషయంలో ముందుకు వస్తాను. నేను ప్రకటన కూడా ఇచ్చారనమాట, ఈ భవానీ మాలలు ఈ రోజు ఇలా చేసుకోవడం, ఇలా ఒక గురు బలం. వీళ్ళు 22వ రోజు వేయాలి, అమావాస్య కదా. 22 ఉదయం 5:30కు మంగళ స్నానాలు ఆచరించేసి ఇంట్లో కులదైవ వెలుపులను పూజించి దుర్గామాతని ఇంట్లో ఉండి పూజించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీధిలో ఎక్కడో ఒక దగ్గర అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఉండడం చేత సమయం అక్కడే గడపడం చాలా మంచిది. మహాచండీ యాగం చేస్తుంటారు. తర్వాత మన వాళ్ళు చేసే యాగాల్లో కూడా ఒక యాగాన్ని ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఇప్పుడు సాధువులు, గురువులు, పూజలు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటమ్మా అమ్మవారే మన వీధులకు వచ్చేసింది కదా, వచ్చినప్పుడు పూజించడం వల్ల మనకు జరిగే అభివృద్ధి ఏంటంటమ్మా ఎప్పుడో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్స్ అన్ని ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ అవుతాయమ్మా. నువ్వు మాల ఎందుకు వేసుకుంటావు, అందరు వేసుకోరు కదా తల్లి, కొంతమంది వేసుకుంటారు. వాళ్ళు ఒక నియమంతో చేస్తారు. ఎవరైతే పర్టికులర్గా 9 రోజులు కావాల్సిన విధంగా కోరుకొని వేస్తారమ్మా వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. లేకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాలలు వచ్చేటియా, దాంట్లో బలం ఉందనే వచ్చింది కదా. అంటే ఆ బలం ఇప్పుడు తగ్గిందని అంటున్నాం మేము. హర్బాటం కోసం వేసేది కాదు కదా మాల. ప్రతిరోజు కళ్ళకి పసుపు ఉండాలి ఆడవాళ్ళకి, చిన్న పెద్ద ఎవరైనా సరే. ఇప్పుడు ఒకవేళ మాల ఇదంతా కాదు, మేము మామూలుగా నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటాం అంటే ఎలాంటి నియమాలు పాటిస్తూ? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నియమాలు మీరు మాల వేయకపోతే అనడానికి ఉండదు. ఇప్పుడు అమ్మ వచ్చినా అమ్మ రాకున్నా మీరు నియమాలు పాటిస్తారు, అంతే కదా. బట్ యూ షుడ్ బి గుడ్, ఒక స్టూడెంట్ లాగా ఉండాలి కదా. కాబట్టి నువ్వు కనబడాలన్నా వద్దా,
ఇప్పుడు నువ్వు కనబడింది మరి జగన్మాత కూడా నిన్ను కొన్ని ఆశీర్వాద బలాలకి అరే నా బిడ్డ మాలేశాడు అలా నువ్వు కనబడినా కనబడకున్నమ్మా అమ్మ రక్షణలో మార్పు రాదు. కానీ మార్పు ఎక్కడొస్తుంది అంటే అమ్మా సొసైటీకి నీలో ఉన్న ఒక ఆధ్యాత్మికను చూయించే మార్గం అది. ఇది వేయాలని ఎందుకన్నారు ఎరుపు రంగు? మరి ఇప్పుడు నిన్నగాక మొన్న వినాయకుడు తెలియదమ్మా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, వీధిలోనే ఎందుకు? మరి మనం చూయించడానికే పెట్టాం. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ అని మనమే ఇక్కడే చెప్పుకున్నాం, మాట్లాడినాం. ఇప్పుడు శివాజీ గారు ఆ రోజు ఈ రంగు ఇచ్చారు, ఈ విధంగా ముందుకు పోవాలంటే అమ్మా ఎరుపు రంగు కుంకుమకి ప్రతీక. ఎరుపు రంగు కాదు మనం వేస్తుంది, ఎరుపు రంగు కుంకుమ ఎక్కడ పెడతారు? సహజంగా ఆలోచించండి, కుంకుమ ఎక్కడ పెడతారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నుదుట అంటే ఇక్కడ కనుక పెడతారు. మన ఆత్మగౌరవం అది. కాబట్టి ఆ రంగుని ఎన్నుకోబడ్డాం మనం. అలా ఎన్నుకున్న తర్వాత జగన్మాతకి ఇచ్చే విలువ ఏంటంటమ్మా, దీక్ష నియమ నిబంధనలు ఎందుకు చెప్తున్నాం అనంటే ఒక కోరికతో వేసుకుంటావు. కొందరు ఇల్లులను లేకపోతే ఇంకొందరు ఏదో అంటారు కదా, మీరు అన్నట్టుగా పాటించిన కొందరు మాలలు వేసుకోకుండా సహజ సిద్ధంగా నేను ఉన్నాను స్వామి అని అన్నా కూడా మా ఆశీర్వాదం. కానీ ఆ 9 రోజులు ఖచ్చితంగా ఉండాలనేది మన కోరిక. అలా ఉండకపోతే ఏమీ జరగదు, ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఒక హోమంలో కూర్చొని ఊరికి కొబ్బరికాయ కొట్టేసేదానికి తేడా లేదు తల్లి. నీ మనసు ఎన్ని రియాక్ట్ అవుతుంది, నీ న్యూరో సిస్టమ్స్ ఎన్ని రియాక్ట్ అవుతాయమ్మా ఆ సమయంలో. కొబ్బరికాయ కొట్టే పద్ధతిలో చూడండి, ఒక అమ్మ నాకు నిన్న వాయిస్ మెసేజ్ ఏం పెట్టిందంటే, గర్భంతో ఉన్నప్పుడు ఇప్పుడు దుర్గామాతలు పెడుతూ ఉన్నాం కదా స్వామి, నేను వెళ్ళవచ్చా, బతుకమ్మలు ఆడవచ్చా, కొబ్బరికాయ కొట్టవచ్చా అని అన్నది. ఇప్పుడు గర్భం ఏంటంటమ్మా 4 నెలల వరకే కాపాడాలి. 4 నెలల తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు కాపాడుకోవాలి. 4 నెలల వరకే తల్లి బిడ్డను కాపాడాలి. ఎందుకంటే అప్పటి వరకు మిజుడ్ క్యారేజెస్ లేకపోతే ఆపరేషన్స్ అట్లాంటివి కావు. ఆఫ్టర్ 5 months 4.5 months తర్వాత ఏమవుతుందంటే తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండాలి. నీకు ఓపిక ఉంటే పోయి నువ్వు బతుకమ్మ దగ్గర ఆడుకొని రావడం, పూజ చేసుకోవడం, కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు అనేది శాస్త్రం తెలియాల్సిన అవసరం. ఎందుకని క్వశ్చన్ రేజ్ చేసింది ఆవిడ. కొట్టినప్పుడు ఏమవుతుందంటమ్మా, బిడ్డ లోపల సెన్సిటివ్ ఉండడం చేత హార్ట్ ఒక్కసారి బ్రేక్ అవుతుంది. వెరీ సెన్సిటివ్ టాక్ ఇది. దీని గురించి శాస్త్రం గొప్పది అవసరం లేదు. ఇలా పట్ మన సౌండ్ వచ్చినప్పుడు న్యూరో సిస్టమ్ ఒక్కసారి యాక్టివ్గా పోయి బిడ్డ యొక్క బ్రెయిన్ హెవీ లోడ్ చేసి హార్ట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం. అది వ్యాలిడ్గా గింతున్నాయి ఇప్పుడు కొబ్బరికాయలు. ఇది పెద్ద కొబ్బరికాయలు ఉండేటిగా దాని లెక్కలు ఇప్పుడు మామూలుగా కొడతలేరు. ఇక ఇటు కొట్టుడు అటు కొట్టుడు, ఇటు కొట్టుడు అటు కొట్టుడు, ముక్కలు ఒక లెక్కతో వస్తలేవు. కాబట్టి పూర్వీకులు ఇచ్చిందంతా నాడి బలం ఇదంతా. అంతేగాని దానికి అశాస్త్రీయత కాదు. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటమ్మా, పాటింపు చేస్తే గొప్పతనం నీకే, పాటించి చేయకపోతే గొప్పతనం భగవంతుడికే. అంతే కదా. చాలా మంది యూత్ వేస్తారు. నేను సుమారు నాకు తెలుసమ్మా ఒక 60-70 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ వేసి చెప్పేది ఒకటే నియమాలు. మన మనస్సుకు సంబంధించింది పరమాత్ముడు, శరీరానికి సంబంధించి నువ్వు దేహశుద్ధి లేకుండా ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, లక్ష్మీమాత ఉంది, అన్నీ ఉన్నాయిగా. దుమ్ము ధూళి ఉన్న ఇంట్లో కూడా లక్ష్మీమాత ఉంది కదా. అంటే అది పూర్వజన్మ ఫలితం. కాబట్టి జగన్మాత రాకక ఎదురు చూడాలి. నవరాత్రుల్లో చేసే ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. ముఖ్యంగా యూత్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటమ్మా, తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో దసరా పెద్ద పండుగ. దసరా బాగా కన్నుల పండుగ చూడాలంటే అమ్మ మన దగ్గర చాముండేశ్వరి మాత బెంగళూరు అమ్మవారి ఎంట్రికలు పడ్డ ప్రాంతం అది. అక్కడ పోయి చూడాలమ్మా. నెల రోజుల ముందు నుంచి అక్కడ ఏర్పాట్లు ఏమి అవుతాయంటమ్మా, మామూలు ఏర్పాట్లు ఉండవు. అక్కడ నెల రోజులు చేస్తారు. దసరా చేసే వాళ్ళు ఎవరు అంటే చాముండేశ్వరి అమ్మని. దసరా రోజమ్మా ఏనుగు మీద తెచ్చే ఊరేగింపు మనం లైవ్గా ఫోన్లో చూసినా కూడా అదొక గూస్ బంప్స్. ఎట్లా తెస్తారో తెలుసా అమ్మ, అసలు ఆ రిధము, ఆ సౌండ్ సిస్టము, అమ్మని తెచ్చే పద్ధతి బీభత్సంగా ఉంటుంది. అలాంటి గొప్ప పండుగలు అక్కడికి పోయి చూడలేం. కానీ మనం ఉన్న అమ్మ దగ్గర ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం. దసరా రోజు మన దగ్గర జరిగే గొప్ప కార్యక్రమము 10 తలకాయలు పెట్టేసి ఒక్కటే ఇక పటాకులు టపాకులు, రావణాసుడి లేపుడు. ఇది ఎందుకు? ఇది ఒకటి గమనించాల్సిన ప్రశ్న. అవునా కదా. రావణాసుని ఎందుకు వెళ్తారు ఇక్కడ? అది దసరా ఏమో నవరాత్రుల గురించి ఉన్నది. పార్వతీమాత లేకపోతే మహిషాసుడు వచ్చారు కదా. దసరా అనేది ఎందుకు వచ్చింది ఈ విశేష వివరణ అని అంటే అమ్మ, మనకి ఒక యుగంలో ఇది దసరా, ఇంకొక యుగంలో రావణాసుడి నుంచి తండ్రి ఆ విజయధనస్సు నుంచి విజయాన్ని సాధించాడు కదా, ఆ రోజు ఇది. కాబట్టి ప్రజలందరికీ స్వతంత్రం వచ్చింది రావణాసుడు అనే ఒక రాక్షసుడి ద్వారా అనేది మనం పాటిస్తాం. దీన్ని మనం
తమిళనాడు నుంచి అలా 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 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు వేయట్లేరు, రావణాసురుడిని అయితే చాలా వివసంగా చేస్తారు మన వాళ్ళు. ఇంత పెట్టి చిన్న 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 తలకాయలు పెట్టేసి అది చేస్తారు. పటాకులు అది ఇదేని పెట్టుకోవడానికి గల ఎందుకంటున్నట్టమ్మా, ఒక ఎత్తైన ప్రాంతంలోకి ఒక సందడి ఒక జాతర లాగా పోయి చూసొస్తారు. ఇప్పుడు మా ప్రాంతం కొంచెం గుట్ట ప్రాంతం, నేను ఉండే ప్రాంతం ఎత్తు ప్రాంతం కదా, అందరు అక్కడికి చేరుతారు. రావణాసుని చూడాలి హైదరాబాద్ ప్రజలంటే అమ్మా, అంటే మన వాళ్ళకి చెప్పేది పురాణాపులు బీభత్సం ఉంటుంది అక్కడ. ఆయనని పెట్టే పద్ధతి కానీ అది చేసే ఆ పండగ మామూలుగా ఉండదమ్మా. ఆడ నాకు తెలిసి మిగతా ఎక్కడ చేయరు, ఏపీ తెలంగాణలో చిన్న చిన్న కాల్చుకుంటారు కానీ ఆయన చేసే పద్ధతే వేరు. గంటన్నర కాలుతాడు, అదొక ఆనందం. ఆ తర్వాత చూసే వాళ్ళకి ఆనందం. అంటే మీరు అన్నట్టు ఏంటంటమ్మా, భక్తి శ్రద్ధలతో పాటు గౌరవాన్ని కూడా సంపాదించాలి. నీ భక్తే ఉంది ఇక్కడ, అదొచ్చిన సమస్య. మరి వేరే వాళ్ళది కూడా భక్తే కదా తల్లి, అది ఎక్కడ పోయింది అంటున్నాను నేను. అవతల వ్యక్తిని గౌరవించడం. ఇప్పుడు ఈ విజయదశమి అనగానే మనకి ఈ రాక్షస సంహారము, నవరాత్రులు, మాలలు, వీటన్నిటితో పాటు జమ్మి చెట్టు, పాలపిట్ట, ఇవి కూడా గుర్తొస్తాయి. వీటికి శమీ వృక్షం అంటారు. సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు మనం బాగా మంచి ప్రశ్న వేశారు. అసలు దసరాలో ముఖ్యంగా మన వాళ్ళు ఒకరినొకరు ఇచ్చుకుంటారు, అది కాళ్ళు మొక్కుకుంటారు. అవును, పాండవులు ఒక పద్యం చదివి జమ్మి చెట్టు తిరుగుతారు. శమీ వృక్షం అంటారు. జమ్మి చెట్లు వేరే ఉన్నాయి, మన దగ్గర ఇచ్చే ఆకులు వేరే ఉంటాయి అనుకోండి. పాండవులు అంటే జమ్మి చెట్టు ఆకు ఇవ్వరు ఎక్కువ శాతంగా, మన దగ్గర ఇచ్చే ఆకులు కొంచెం వేరే ఉంటాయి. అవి జమ్మి చెట్టు ఏంటంటే చాలా సన్నగా ఆకులు ఉండి ముళ్ళులాగా ఉంటది, ఆ చెట్టు కొంచెం పెడతారు. మన వాళ్ళకి ఏంటంటే ఒక ఆకు సరిపోదు, మొత్తం కొమ్మ కావాలి, చెట్టును మొత్తం వేసుకొని అలా తీసుకొని పోయి ఒకటే అల్లుకుంటే గానీ అప్పుడు కానీ బాగా ఆనందపడ్డాడు. మన దగ్గర అది వచ్చిన సమస్య. కాళ్ళు మొక్కుడు ఇవన్నీ అంటే ఆచారం చాలా మంచిదమ్మా. తెలంగాణలో పుట్టినందుకు ఎంతో గౌరవం అనిపిస్తుంది ఆ ఆచారాలు చూస్తే. ఎందుకంటే మన ఇంట్లో గొడవ అయింది అనుకో తల్లి, ఆ రోజు అందరు కలిసి తింటారు. మీరు గమనించండి, ఆనందంగా ఉన్న రోజున తినకపోవచ్చు, బహుశా ఒకడు వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ వస్తాను. కానీ గొడవ అయిన రోజు ఎక్కడ పోరు, అందరు ఇంట్లో ఉంటారు. ఇమ్ములు కూడా అమ్ములు కూడా ఇవ్వలు కూడా ఉంటారు. ఆ తెచ్చే గిన్నెలో టపాయిలు మనం వేస్తే అందరూ ఆడ వెట్టడికి వచ్చి చెప్పి అందరు వస్తారు, కోపంగానే తింటారు. అంటే మన సంస్కృతి విడిపోయేది కాదు అని దీని ఒక ఆలోచన. అందరూ బాగుండాలనేది ఆలోచన. పాండవులు చేసినప్పుడే వాళ్ళు, ఆ పాండవులు ఏం చేస్తారంటమ్మా, వనవాసం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలని దాచి ఉంచుతారు. ఇక్కడ 8వ రోజు ఆయుధ పూజ చేస్తాం మనం. మంచి ప్రశ్న, ఆయుధ పూజ ఎందుకు చేయాలో కూడా తెలియాలి. బండిల పూజ లేదమ్మో, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్కూటర్ 2 వీలర్ పూజ లేదు. కాకపోతే ఒకప్పుడు ఆయుధమే మనకి ముఖ్యమైనది. ఎందుకంటే చేతిలో పెట్టుకొని వ్యవసాయం చేసే కొడవలి, ఇంకేదో చేస్తే ఈ పెద్ద పెద్ద ఆయుధాలు ఖడ్గాలు ఉండేవి కాబట్టి వాటిది. ఇప్పుడు అన్నట్టుగా 2 వీలర్ 3 వీలర్ అంటే ఇది మన జీవనాభివృద్ధులకు వాహన పూజ వచ్చింది. కానీ ఆయుధ పూజ అది యాక్చువల్లీ. ఇప్పుడు మన ఆయుధం అంతా ఈ సిస్టమ్సే కాబట్టి, తినడానికి ఉండడానికి కాబట్టి బ్రతుకు తెరువు. వాళ్ళు ఏంటంటమ్మా, అక్కడ వృక్షం మీద ఆయుధాలన్నీ దాచి ఉంచడం చేత వనవాస జీవితాన్ని గడిపి వచ్చేసరికి ఆ చెట్టు వృక్షం కాపాడినందుకు వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఒక ఆయుధాలను కాపాడగలిగిన ఒక మహావృక్షం ప్రతి ఇంట సుభిక్షతని ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు నిన్ను ఎవరైతే గుర్తు చేసుకొని ఇంటింటా పంచుకుంటారో వాళ్ళ ఇంటిలో సిరుల పంట ఉంటుందని పాండవులు కలిసి ఇచ్చిన మహా ఆశీర్వాదం. పాండవులు ఎవరికి శిష్యులు? జగన్నాథుడికి, అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి అలా ఆశీర్వాద బలం వచ్చినందుకు మన వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ఆ వస్తువు కనీసం ఇంట్లోకి వస్తేనన్న పుణ్యం అన్న ఉద్దేశంగా తీసుకుంటారు. ఒక ప్రాంతం చూసాం మేము కీసర దగ్గరమ్మ, ఒక చింత చెట్టు అంతా పెరిగింది ఆ చెట్టు, జమ్మి చెట్టు. ఎవరు పట్టించుకోవట్లేరు. అక్కడికి పోయి ఎవరు తీరాదు, అడవిలో ఉంది కాబట్టి. ఒకసారి నేను మధ్యాహ్న సమయంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల కోసం తినడానికి ఆగినప్పుడు చూసిన. కానీ ముందర పూజ చేసిన చెట్టు నుంచే తెస్తారు. అంటే పూజ అంటే పూజ చేసిన వాళ్ళు కూడా ఎవరున్నారు తల్లి, మాట ఆలోచించాలి. గుడిలో ఉంటేనేమో ఏదో విధంగా మనం పూజ చేస్తాం. ఇప్పుడు నేను ఉంటున్న గుట్ట ప్రాంతంలో ఉంది అది. నేను ఉంటున్న ప్రాంతంలో మీరు చూసి ఉండవచ్చు, కానీ అది అని అంత పర్టికులర్ ఉన్నది అక్కడ ఉంది. శివాలయం ముందు ఉంటుంది అది. ఆ జమ్మి చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవతల ఆశీర్వాద బలం చెట్టు అది. అలా ఇంటింటికి రావాలని కోరిక. అంటే మన వాళ్ళు కొంచెం ఆకు వేరేది మార్చిరు చేసిరు అని నేను ఎందుకన్నా అంటమ్మా, అసలైనది లేకుండా మన వాళ్ళు చేసేది. ఇప్పుడు అసలైనది చాలా తక్కువ శాతంగా ఉండడం చేత, అంటే మనకు సిటీల్లో కాబట్టి అలా తీసుకొచ్చి పెడతారు. కానీ గ్రామాల్లో అయితే మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి పూజ చేసి అందరూ అక్కడికే వెళ్ళి ఆకు తెచ్చుకోవడం, చెట్టు దగ్గర పెద్ద మనుషులు పోతారు, జరుగుతూ ఉంటుంది ఇలా. అంటే దసరా విషయంలో అమ్మ ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు అన్నట్టుగా ఆయుధ పూజ 1, శమీ వృక్షం 2,
ఇంటింట ఆడపిల్లలను ఆడే బతుకమ్మ 3, పండ్లు పలహారాల ధూపదీప నైవేద్యాలు 4 అయితే దేవి 9 రూపాయలు ఎత్తేసి భూమండలానికి రావడం. ఇలా కొన్ని విశేష వివరణలు అందుకున్నందుకు అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న పుణ్యం అంతా బ్రతికొండడం చేత ఇప్పటికీ నాకు తెలిసి అన్ని కడపలు కాపాడబడుతున్నాయి. కాబట్టి ఈసారి జరగబోయే ప్రతి దీక్షని అందరు తీసుకొని భవానీమాత అనే ఆశీర్వాద బలం పొందాలి. అన్నిట్లలో ముందుకు వెళ్ళి ఎక్కడైతే అమ్మవారి విగ్రహాలు పెడతారమ్మా అక్కడికి కోలాటంతో నిజంగా వెళ్ళి ఒక ఆలోచనని, ఒక ఆనందాన్ని, దేవుడు అందరి ఇంట్లో దేవుడే తల్లి. వేరే వాళ్ళని తక్కువ చేసుడు, వేరే వాళ్ళని ఎక్కువ చేసుడు, వచ్చిన వాళ్ళని కిందికి మీదకి చూసుడు దగ్గర దేవుడు ఉండడు. దేవుడు మనసులో ఉంటాడు. నీకు ఆడడానికి ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే వాళ్ళని గౌరవార్థంగా స్వీకరించుకోవడం, దేవుణ్ణి చూడడానికి వచ్చారంటే స్వీకరించుకోవడం. వేరే వ్యక్తులని నువ్వు రానియలేని సమక్షంలో నీ దేవుడు గొప్పవాడు ఎలా అవుతాడు? మీరు హీనులు, మీకు బుద్ధి లేదు. దేవుడైతే అందరి ఇంట్లో ఉన్నాడుగా. కాబట్టి ఏంటంటే అందరినీ దగ్గరికి స్వీకరించాలి. వీధిలో అందరు కలిసి ఆడుకొని నిజమైన దసరా పండుగ చేసుకోవాలి. అసలైన దసరా ఏంటంటే అందరు కలిసి ఉండాలనే కదా ఇది ఇస్తాం పెద్ద వాళ్ళది. ఒక సాధువులాగా మేము ఇచ్చే ఒక ఆలోచన ఏంటంటమ్మా యావత్ భక్తజనులకు ఇంక్లూడింగ్ ఎవరిదంటే నాకు కూడా మన పై ఉన్న వాళ్ళందరి కాళ్ళు మొక్కడమే నిజమైన ఆశీర్వాదం. పెద్ద వాళ్ళని మొక్కట్లేరు. ముసలి వాళ్ళ పాపం కూర్చుండిపోతున్నారు అడుగుల మీద. ఆ అరుగులు ఉంటాయిగా ఇంటి బయట, ఎవరు పట్టించుకోవట్లేరు. కోడలు మాత్రం ఒకటే కలుస్తుంది అందరిని. అతను కలిసి గుణం లేని నీకు ఊరున్న వాళ్ళని కలుస్తారా? మర్చిపోయావా ఒకసారి నీవు కూడా ఆ ఇంటికి కోడలు అని? అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటమ్మా, ఆడపిల్ల అయితే కొత్తగా పెళ్ళి అయిపోతుందో ఆ ఇంట్లోకి ఆ అత్త ఒకప్పుడు కోడలని గుర్తుపెట్టుకోవాలి. ఆ అత్త ఈమె కూడా ఒకప్పుడు అత్త అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గౌరవం వస్తుంది. ఈ పెత్తనాలు చేసే వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటమ్మా, మన ఇంట్లో మన గౌరవాన్ని తెచ్చుకోకుండా ఈ కోడలేమో మా అత్త ఉండకూడదని ఆవిడ మొత్తమే జరిగిపోవాలని చెప్పేసి పూజలు పెద్ద చేస్తుంటారు. ఇక ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటమ్మా, నీ అత్త నీకంటే ముందు ఆ ఇంటి కోడలు. ఈ కోడలు ఈ అత్త తర్వాత కూడా అత్త అవుతుందని ఆ అత్త గమనించాలి. కాబట్టి ఆ అత్త కోడళ్ళు ఎవరైతే పెత్తనాలు చేసుకుంటారో ఈ జగన్మాత వచ్చి నిజమైన పెత్తనం చూయించి సుభిక్షతని ఇవ్వాలమ్మా. బీభత్సంగా గొడవలు అయిపోయినాయి అత్త కోడళ్ళది, వినలేక ఇబ్బంది అవుతుంటుంది. అత్త కోడళ్ళ గొడవనా అమ్మ? కొడుకు ఏం చేస్తాడు? కొడుకు నాకు ఎందుకురా బాబు అని వెళ్ళిపోతాడు. కథ సాయంత్రం దాకా రాడిగా ఆయన. వీళ్ళిద్దరు చూసుడికే గొడవలు తెలుసా అమ్మ? అసలు చూసే గొడవలు అవుతాయి అతల్ని. గదేం గొడవ అనిపిస్తుంది కదా, చూసే గొడవ. అన్నం పెట్టరు, కారం అన్నం పెట్టరు, పచ్చడి అన్నం పెట్టరు, నువ్వు తినేదే పెట్టుకుంటుంది కదా. ఏ అత్త అయినా ఏ మామ అయినా నీ దగ్గర నుంచి తిండి ఆశించడు. ఎందుకంటే వాళ్ళన్నీ తిని ఆ పొజిషన్కి వచ్చారు కాబట్టి గౌరవాన్ని ఆశిస్తారు. కనీసం ఈసారి వచ్చే ఆ షమీ చెట్టు ఆకు వలనన్నా నిజమైన గౌరవం రావాలి, నిజమైన దసరా జరగాలనేది మా ఆలోచన. ఒకరినొకరు గౌరవించుకోలేని మనం దేవుడు గౌరవించబడతాడు అంటే నేను నమ్మలేను. నిన్ను నువ్వు గెలిచి నిజమైన దసరా చేసుకోవాలని ప్రేక్షకులందరికీ చెప్తూ దసరా శుభాకాంక్షలమ్మా. దసరా శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి